తెలంగాణ రాష్ట్ర పండగ దసరా పండగని జరుపుకోవడానికి సొంతూళ్ళకి బయలుదేరుతున్నారు. హైదరాబాద్ నగరం అంతా కూడా తమ సొంతూళ్ళకి వెళ్లే వాళ్లతో ఇటు నగరం అంతా కూడా ఖాళీ అయిన పరిస్థితి. ప్రస్తుతం మనం జేబీఎస్ లో ఉన్నాము. జేబీఎస్ లో ఇప్పటికే ఇతర జిల్లాల్లో సొంత ఊర్లలో పండగ జరుపుకునేందుకు ఇటు విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సొంతూళ్ళలో పండగ సంబరాలను జరుపుకోవడానికి, దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్తున్న పరిస్థితి. జేబీఎస్ లో అయితే మనకు చూస్తే సిచ్యువేషన్ అర్థమవుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో 7,754 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రత్యేక బస్సులతో పాటు రెగ్యులర్ సర్వీసెస్ కూడా ఉండటంతో ఎక్కడికక్కడ మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇటు బస్ స్టాప్లలో రష్ ఎక్కువగా ఉండకుండా ఇటు జేబీఎస్, ఎంజీబీఎస్ తో పాటు తాత్కాలిక బస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసి ఆరంగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ లాంటి ప్రాంతాలలో కూడా ఇటు తాత్కాలిక బస్ స్టాండ్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి సర్వీసులని నడుపుతున్న పరిస్థితి. సో ప్రత్యేక బస్సులతో పాటు రెగ్యులర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి ఇటు గతంలో చూసినట్టయితే మనకు బస్సుల పైన ఏలాడుతూ మనకి ఊర్లలోకి వెళ్లే పరిస్థితి దసరా సమయాల్లో మనకు ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా కొంత ఈజీగా ఇటు ప్రయాణికులు ప్రయాణం చేయడానికి అవైలబుల్ గా ఉండే విధంగా ఎక్కువ మొత్తంలో మనకి ఈ బస్సులు అనేవి అరేంజ్ చేయడం జరిగింది. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులతో పాటు రెగ్యులర్ సర్వీసెస్ కూడా ఉండటంతో ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే మనకి ఈ ప్రయాణాలు అయితే సాగుతూ ఉన్నాయి. అయితే ఆర్టీసీకి సంబంధించి పండగల సమయాల్లో కొంత అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గత చాలా రోజులుగా వినిపిస్తా ఉన్నాయి. 2013లో ఇచ్చిన జీవో ప్రకారమే తాము పండగల సమయంలో ఇటు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామని చెప్పి రిటర్న్ ఏదైతే ఖాళీగా వస్తుందో బస్సు దానికి కొంత ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఆర్టీసీ మనుగడ కోసం కొన్ని తప్పని పరిస్థితులలో ఈ అదనపు ఛార్జీలను కూడా వసూలు చేస్తున్నామని చెప్పేసి ఆర్టీసీ ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో దసరా ఉత్సవాలను జరుపుకోవడానికి, దసరా పండగ సెలవులని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసి ఇటు బస్సులను అయితే ఏర్పాటు చేసింది. సో కిటకిటలాడుతూ పోయే గతంలో ఎక్కువగా మనకు అట్లాంటి సిచ్యువేషన్ కనిపించేది, బస్సులకు ఏలాడుతూ వెళ్లే వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయటము, సర్వీస్ బస్సులను కూడా తిప్పడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సొంతూళ్ళకి వెళ్లి పండగ జరుపుకొని మళ్ళీ రిటర్న్ అవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ప్రభుత్వం. कैमरा पर्सन प्रसाद तो राधिका एनटीवी हैदराबाद।